అందరూ ఇంటి ఫుడ్డే ప్రిఫర్ చేయండి, హోటల్ ఫుడ్ వద్దు అంటారు. బట్ ఒక డాక్టరే హోటల్ పెడితే వింతగా ఉంది కదా. సరే చూద్దాం పదండి. అదే తాజా టిఫిన్స్ కనబడుతుంది కదా. కంప్లీట్ తాజా టిఫిన్స్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను పదండి. ఇక్కడ మెనూ చూసుకుంటే నో సాంబార్ ఈజ్ సర్వ్డ్ హియర్. అదేంటి, మనకి ఆంధ్ర వాళ్ళకి సాంబార్ లేకపోతే అస్సలు దిగదు, ముద్ద దిగదు. అలాంటిది ఇక్కడ నో సాంబార్ అని చెప్పి ఎంత ధైర్యంగా రాశారు. దీని సంగతి ఏంటో చూద్దాం పదండి. యాక్చువల్గా ఇక్కడ మనతో తాజా టిఫిన్స్ ఎండి మణి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఈ నో సాంబార్ ఇష్యూ ఏంటో తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. యాక్చువల్ గా నో సాంబార్ ఇష్యూ ఏంటండి, మన సౌత్ ఇండియన్స్ కి అసలు సాంబార్ లేకుండా ముద్ద దిగదు, అది జగమెరిగిన సత్యం. బట్ మీరేంటి ఇంత ధైర్యంగా బోర్డు పెట్టి మరి ఇంతమంది క్రౌడ్ ని ఎలా ఫుల్ చేయగలుగుతున్నారు? యాక్చువల్ గా సాంబార్ అండ్ రసం రెండు వేరు కాన్సెప్ట్స్ అండి. ఒకటి సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి సాంబార్ తిన్నప్పుడు మనకు ఒక సెన్సేషన్ ఫీలింగ్ ఉంటుంది. రసం తిన్నప్పుడు ఆ సెన్సేషన్ ఫీలింగ్ ఏ సెక్షన్ పీపుల్ కి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు రసం సర్వ్ చేస్తున్నారు. రసం సర్వ్ చేస్తుంది. సో రసం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కి, డైజెషన్ కి కూడా మంచిది. సాంబార్ అన్నప్పుడు మనకి టేస్ట్ అన్నది బాగానే ఉన్నా కానీ తిన్నాక కానీ మనకు సెన్సేషన్ ఉంటుంది, టమ్మీ ఫిల్ అయిన ఫీలింగ్ కానీ ఇది కానీ. సో రసం తిన్నప్పుడు మనకు ఫీలింగ్ అన్నది ఉండదు, మనకి టేస్ట్ ఇవ్వగలుగుతున్నాం, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి డైజెషన్ కూడా ప్రాబ్లం లేకుండా చూస్తుంది. అది కాన్సెప్ట్. వెరీ నైస్ కాన్సెప్ట్ అండి. నిజంగా మీరు అన్నట్టు ఆ రసం మనకి ఎప్పటి నుంచో ఉంది. ఒక జ్వరం వస్తే రసం పెట్టడం కానీ, అంటే ఈజీ డైజెషన్ కోసం కానీ చాలా సార్లు యూస్ చేస్తూ ఉంటారు. అదే కాన్సెప్ట్ ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చూసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమన్నా అదిచ్చి చేసినప్పుడు చారన్నం వేసి పెట్టండి అమ్మని అంటారు. మన ఇంట్లో అమ్మమ్మలు కూడా అదే చేశారు. సేమ్ కాన్సెప్ట్, ఇడ్లీలో రసం. డిఫరెంట్ కాన్సెప్ట్, ప్లస్ హెల్త్ కూడా మంచిది. ఇడ్లీ రసం నైస్, వడ రసం నైస్ మెనూ. అసలు ఎగ్జాక్ట్ గా చాలా డిఫరెంట్ మెనూ. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ గా డాక్టర్స్ అందరూ మోస్ట్ ప్రాబబ్లీ హోమ్ ఫుడ్ నే ప్రిఫర్ చేయమంటారు. రెస్టారెంట్ గానీ టిఫిన్ హోటల్స్ గానీ అస్సలు ప్రిఫర్ చేయొద్దు అంటారు. బట్ ఒక డాక్టరే ఈ తాజా టిఫిన్స్ ని ఫ్రాంచైజ్ తీసుకోవడం ఏంటి? ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఏ రెస్టారెంట్ అనగానే ఇప్పుడు జనాలు ఫీల్ అయ్యేది హైజీన్ అండ్ టేస్టియస్ట్ ఫుడ్. ఇప్పుడు తాజా టిఫిన్స్ అన్నది ఆల్మోస్ట్ 15 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ ఏరియాస్ కి. దీని ఫౌండర్ వచ్చేసి రాజేష్ రెడ్డి, హైదరాబాద్ కి. అండ్ మనం ఇక్కడ డాక్టర్ రఘురామ్ కిరణ్ గోరంట్ల గారు, ఈజ్ ఫౌండర్ ఆఫ్ గోల్డెన్ రిపిల్స్. సో దాని ద్వారా మనం ఇది తాజా టిఫిన్స్ అన్నది తీసుకున్నాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి వాడే కుకింగ్ ఆయిల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా హైజీన్ గానే ఉంటుంది. మనం వాటర్ కూడా ఆర్ఓ వాటర్ పెడతాం. కుకింగ్ దగ్గర ఆయిల్ కానీ ఇదంతా కూడా పామ్ ఆయిల్ కట్ట ఎక్కడ యూజ్ చేయం, అంతా సన్ఫ్లవర్ ఆయిల్ ఇదే ఉంటుంది. టేస్టింగ్ సాల్ట్ ఉండదు, నో యాడెడ్ కలర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు మనకు ఉప్మా ఉంటుంది, ఎల్లో కలర్ లో ఉందని అనుకుంటారు, అది కలర్ కాదు, మనం వేసేది పసుపు. సో పసుపు అన్నది కూడా హెల్త్ కి మంచిది యాక్చువల్ గా. నెక్స్ట్ పెసరెట్ ఉంటుంది, దాంట్లో కూడా మనం పసుపు యాడ్ చేస్తాం. రవ్వ దోశ ఉంటుంది, జనరల్ గా రవ్వ దోశ వైట్ గా ఉంటుంది. రవ్వ దోశ అనేటప్పటికి మనకి ఇక్కడ హల్దీ యాడ్ చేస్తాం, ఐ మీన్ అదే పసుపు. సో అది కూడా ఎల్లో ఇష్యూ వస్తుంది. కలర్స్ ఎక్కడ యూజ్ చేయమండి ఫుడ్ లో కూడా. అండ్ ఈవెన్ చూసాను దోశలో కూడా పాలక్ ని యాడ్ చేస్తున్నారు, పన్నీర్ ని యాడ్ చేస్తున్నారు. పన్నీర్ మనకి ఇక్కడ స్పెషల్ వచ్చేసి పాలక్ పన్నీర్ దోశ. చాలా హెల్త్ కి మంచిది, ప్లస్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. కస్టమర్స్ కూడా ఆల్మోస్ట్ నార్మల్ గా ఇక్కడికి వచ్చి జనరల్ గా ఆనియన్ దోశ ఇవ్వండి, లేదంటే ఓతప్పం ఇవ్వండి అంటారు. ఎస్పెషల్ గా వచ్చి పాలక్ పన్నీర్ దోశ ఇవ్వండి, లేదా పాలక్ పన్నీర్ దోశ ఇవ్వండి అంటారు. అది మెయిన్ ఏంటంటే టేస్ట్ ప్లస్ తిన్న ఫీలింగ్. అప్పుడు కూడా ఆ పాలకూర తిన్న ఫీలింగ్, ఈ సాల్ట్ కూడా మినిమం ఉండడం, ఇదంతా జరుగుతుంది. అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఏంటంటే మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం మిల్లెట్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఆ మిల్లెట్ మెనూ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంది, దానికి రీజన్ అండ్ వాటి స్పెషాలిటీ ఏంటి? మనకి ఓదల్ కిచడి అని చెప్పి ఒక ఐటమ్ ఉన్నది. ఓదల్ కిచడి. ఓదల్ కిచడి వల్ల ఏంటంటే మార్నింగ్ చాలా మంది రాగి జావ తీసుకోవడం కానీ, లేకపోతే రాగి ఇడ్లీ కన్జ్యూమ్ చేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మనకి సింపుల్ ఫుడ్, హెవీ కాకుండా ఉండే చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సింగిల్ ఐటమ్ లైక్. ఆ టైప్ లో మనకి ఓదల్ కిచడి అన్నది ఉంది. ఓదల్ కిచడి కూడా మనకి స్కిన్ కి కానీ, లేదంటే డైజెషన్ పరంగా కానీ, నెక్స్ట్ మూమెంట్, మన ఫ్రీ మూమెంట్ కానీ చాలా బాగుంటది ఓదల్ కిచడి. ఇంకా స్పెషల్స్ అంటే మన దగ్గర పల్పీ గ్రేప్ జ్యూస్ పాయింట్స్ లో పల్పీ గ్రేప్ జ్యూస్ అని
ఉంటుందండి. పల్పీ గ్రేప్ జ్యూస్ అది మన దగ్గర యాక్చువల్ గా ఏ టిఫిన్ తిన్నా కానీ కస్టమర్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పల్పీ గ్రేప్ జ్యూస్ టేస్ట్ చేస్తారు. అది ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ అనమాట, గ్రేప్ ఎక్స్ట్రాక్ట్. చాలా బాగుంటుందండి అది టేస్ట్ కూడా. ట్రై చేయాలి. అందులో మన షుగర్ కానీ లేదంటే కలర్స్ కానీ ఎసెన్సెస్ కానీ ఏమీ ఉండదు. ఓన్లీ పల్పీ గ్రేప్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి జస్ట్ సీడ్లెస్ తీసి కస్టమర్ కి ఇస్తాం. నైస్. అసలు అంబియన్స్ కానీ ఈవెన్ పార్కింగ్ కూడా చూసుకుంటే అంటే మీరు కావాలని ఇంత స్పేషియస్ గా స్పేస్ లో పెట్టారా ఇది? అవునండి, పార్కింగ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే పార్కింగ్ ఇబ్బంది అటు పబ్లిక్ కి కలగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఒక 10 to 15 కార్స్ పెట్టేలాగా మనం పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నాం. బైక్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. తాజా టిఫిన్స్ అన్నది కంప్లీట్లీ హైజెనిక్ అండ్ నేచర్ ఫ్రెండ్లీ అండ్ టేస్ట్ వైజ్ ఆసమ్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ ఏంటంటే డాక్టర్ అయితే అమ్మ మనం ఒక ఓపీకి వెళ్తే డాక్టర్ నువ్వు ఇలా తింటే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ వేలో నువ్వు డైట్ ని స్కెడ్యూల్ చేసుకుంటే బాగుంటుందని ఎలా చెప్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ తాజా టిఫిన్స్ డైట్ కూడా అలానే ఉంది. నిజంగా ఒక్కసారి వచ్చి తాజా టిఫిన్స్ టేస్ట్ చేయండి, ఇది కంప్లీట్ డైలీ కస్టమర్ అయిపోతారు. ఇంట్లో కూడా వండొద్దని చెప్తారు. అంత హైజెనిక్ గా ఉన్నాయి, అంత ఫుడ్ టేస్ట్ కూడా ఆసమ్ ఉంది అండ్ రీజనబుల్ రేట్స్ తో.